సంబంధించినటువంటిది. అట్లాంటి స్టేట్మెంట్ దానికి దీంతో పోల్చుకుంటే కొంత వ్యాలిడ్ ఉంటుంది. బట్ ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశాక దానికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఇవ్వాలి. అంటే దాంట్లో అతను చెప్పినటువంటిది ఏదైతే వాంగ్మూలం ఇస్తాడో ఆ వాంగ్మూలం ఇచ్చిన దానికి అనుగుణమైనటువంటి ఆధారాలు సేకరించాలి. వీళ్ళు ఇక్కడ విఫలమైంది ఏంటంటే 164 స్టేట్మెంట్ వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారో కాగితం మీద రాయాలనుకున్నారో దాన్ని వాళ్ళ నోటితో చెప్పించారు. మ్యాజిస్ట్రేట్ దగ్గర మేము ఎవరు ఒత్తిడికి తలొగ్గలేదు అన్నటువంటి పాయింట్ కూడా చెప్పించారు. కానీ దానికి ఫాలోఅప్గా తీసుకొచ్చి ఇవ్వాల్సిన సాక్ష్యాల దగ్గర మిస్ అయ్యారు. దాన్ని కవర్ చేసుకోవడానికని ఎలాగా ఓ రోజు అనిల్ రెడ్డి ఇంట్లో రైడ్ చేసాం, లేకపోతే ఇంకో చోట రైడ్ చేసాం, ఇంకో చోట రైడ్, నువ్వు రైడ్ చేస్తే విలువైన డాక్యుమెంట్ దొరికినాయి, విశ్వసనీయమైన డాక్యుమెంట్ దొరికినాయి, గొప్ప డాక్యుమెంట్ దొరికినాయి. ఏందా గొప్ప డాక్యుమెంట్? ఎవరికి ఇంతవరకు ఏం తేలేదు. అది దొరికితే నిన్న కోర్టులో ఇచ్చేవాళ్ళు కదా. కోర్టు ఏమంది 161, 164 స్టేట్మెంట్ అంటే నేను ఇంతకుముందు కూడా వాడాను పదం హియర్సే ఎవిడెన్స్. అంటే ఎవరో చెప్పడం, ఇదిగో వాడు అవినీతి పరుడండి, వాడికి ఇట్లా ఇచ్చానండి, నేనే చేశానండి అని చెప్పడం. అది ఇక్కడ వ్యాలిడ్ కాదు. అది కేవలం ప్రాథమికమైనటువంటి ఒక వనరు దర్యాప్తు అధికారులు. ఆ తర్వాతన వాళ్ళు కేసుని నిర్ధారించి సాక్ష్యాలు కోర్టులో సబ్మిట్ చేసేటప్పుడు ఇవి సపోర్టింగ్ ఎవిడెన్స్ కిందకు వస్తాయి, కానీ ఇవి మెయిన్ ఎవిడెన్స్ కిందకి రావు. అలాంటి సిచ్యుయేషన్లో బెయిల్ ఇచ్చేసింది కోర్టు. ఇప్పుడు ఆధారాలు ఏం చూపెట్టకుండా మేమేం చేయమంటారు అంటూ రెండో పాయింట్ అందనమాట. అలాగని ఇప్పుడు మేము